అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఈ ఇయర్ మొత్తం ట్రావెలింగ్ వ్లాగ్సే నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. ఇది కూడా ట్రావెలింగ్ వ్లాగే. మ్యాక్సిమం నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ట్రావెలింగ్ వ్లాగ్సే పెడుతున్నాను. ఏంటంటే నాకు కూడా టైం పాస్ అవుతుంది, నేను వీడియోస్ ఎలా చేస్తున్నాను అనేది నాకు కూడా తెలుస్తుందన్నమాట. సో ఇది కూడా ట్రావెలింగ్ వ్లాగే. మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది, థంబ్నెయిల్లో చూసే ఉంటారు అండ్ రీల్స్లో కూడా చాలా వరకు పోస్ట్ చేస్తున్నాను. November 9th వైజాగ్లో లేడీస్ పిక్నిక్ జరగబోతోంది. లలితా జ్యువెలరీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇది November 8th వ్లాగ్ స్టార్ట్ చేశానమాట. ఈవినింగ్ మాకు 7 o'clockకి విజయవాడ నుంచి స్టార్ట్ అవుతుంది వందే భారత్. వైజాగ్ వెళ్ళేసరికి 11:30 అలా అయిపోతుంది. సో ట్రైన్లో తినడానికి అయితే మాత్రం పూరీలు చేస్తున్నాను. ఆయిల్ ఫుడ్ అని అసలు అనకండి, నాకు చాలా ఇష్టం పూరీలు అంటే. ప్యూర్ గోధుమ పిండితోనే చేసుకుంటున్నాను. ఇన్స్టాలో ఏదైనా రీల్ పోస్ట్ చేసినా ఎవరో ఒకరు ఒక్క కమెంట్ అయినా పెడుతూ ఉంటారు. మీరు ఎలా వెయిట్ లాస్ అయ్యారు చెప్పండి, టిప్స్ చెప్పండి, ఏ డైట్ ఫాలో అయ్యారు, ఏం చేశారు, ఎలా తగ్గారు అని చెప్పి. అంటే నేను ఏది చెప్పినా సరే అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే నేను ఒక న్యూట్రిషనిస్ట్ కాదు, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ని కాదు. సో నేనేం టిప్స్ చెప్పడానికి నేను ఏది పాటించలేదు. సో అందుకని చెప్పి నేను ఏది షేర్ చేయలేను. ఆల్రెడీ యూట్యూబ్లో ఒక క్లియర్గా వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో అందరికీ రీచ్ రాకపోవచ్చు, మీరెవరో చూడకపోవచ్చు. సో ఇందులో అయితే మెన్షన్ చేస్తున్నాను, నేను ఏ డైట్ ఫాలో అవ్వలేదండి. నేను ఎలా వెయిట్ పెరిగానో నాకు తెలుసు కాబట్టి, ఎలా తగ్గితే తగ్గుతానో అని తెలుసు కాబట్టి, నా బాడీని నా కంట్రోల్లో పెట్టుకోవడానికి నేను కొన్ని డ్యాన్స్ లాంటి వర్కౌట్స్ చేశాను. సో దానివల్ల కొంచెం తగ్గాను. బట్ నేను ఎంత పెరిగానో అంత తగ్గాలనుకున్నాను, తగ్గానండి. మన మైండ్ స్టేబుల్గా ఉంచుకొని తగ్గాలి అనుకుని దానికోసం ప్రయత్నిస్తే ఖచ్చితంగా తగ్గుతారు. సో అదొక్కటైతే నేను చెప్పగలను. అంతేకాని నేను ఏదో డైట్ చేసి ఇది చేసి ఫాలో కాలేదు. బట్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు వచ్చింది PCOD ప్రాబ్లం అనమాట. సో దానివల్ల డైట్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నాకు చిన్నప్పటి నుంచి ఈ కేక్స్, సమోసాలు, పకోడీలు, బజ్జీలు ఇవేవో ఉంటాయి కదా, ఈ చిల్లర, ఈ పానీపూరీలు, ఇవన్నీ అస్సలు అలవాటు లేదనమాట. సో అందుకని నేను ఒక రకంగా ఆ లిస్ట్లో ఉండను. సో నాకు అలాంటివి క్రేవింగ్స్ అనేవి రావు, బయట తినాలి చేయాలి అని. సో ఫస్ట్ బెనిఫిట్ అయితే నాకు అది. నెక్స్ట్ ఏంటంటే నేను ఇంట్లో తినే తిండినే కొన్ని మార్పులు అయితే చేసుకున్నాను అనమాట. సో దానివల్ల నాకు కొంచెం హెల్ప్ అయింది. ఏ ట్రైన్ వస్తుందా వెళ్తుందా ఏం అర్థం కాలేదు. అమ్మో వస్తుందా, స్టార్ట్ అయిపోయింది. అమ్మో నేను ఎంత ధీమాగా వచ్చాను. చాలామంది డైట్లు చేసినా తగ్గట్లేదు, ఎక్సర్సైజ్ చేసినా తగ్గట్లేదు, మీరు ఎలా తగ్గారండి అని చెప్పి ఇన్బాక్స్లో ఇప్పటికీ మెసేజ్లు పెడుతూ ఉంటారు. డైట్, ఎక్సర్సైజ్ చేస్తే ఖచ్చితంగా తగ్గుతారండి. కాకపోతే విసుగు ఉండకూడదు, ఓపిక తగ్గకూడదు. మనం చేస్తూ ఉండాలి, ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. నాకే సంవత్సరం పట్టింది 10 kgs తగ్గడానికి. సో బ్యాక్గ్రౌండ్ నేను చాలా కష్టపడి చేశాను. బట్ మీకు అదంతా వీడియోస్లో ఎక్స్పోజ్ చేయలేకపోయాను అంతే. కానీ నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు అని అయితే నేను చెప్పట్లేదు, కొన్ని రిలేటెడ్ ఉన్నాయి. బట్ నేను పర్సనల్ అంతా ఇందులో షేర్ చేయట్లేదు. ఎలా తగ్గాను అని అడిగే వాళ్ళకి మాత్రమే నేను ఇది చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే ట్రైన్లో హిందూ పేపర్ ఉంది కూర్చునే సీట్లో. ఆ పేపర్ చూడగానే నా డాన్స్ పేపర్ క్లిప్స్ గుర్తొచ్చాయి అనమాట. గ్యాలరీలో ఉన్న వరకు యాడ్ చేశాను. ఇక్కడ హిందూ పేపర్ అని ఇంగ్లీష్ పేపర్ ఇచ్చారనమాట. ఇంగ్లీష్ పేపర్లో కూడా అప్పట్లో నాకు ఫోక్ డ్యాన్స్ చేస్తున్నది ఒక పేపర్ క్లిప్ అయితే నాకు ఇంగ్లీష్ పేపర్లో పడింది. అది ఫైల్లో ఉందిలేండి. సో అది ఇప్పుడు తీసి యాడ్ చేయలేక గ్యాలరీలో ఉన్న పిక్స్ వరకు యాడ్ చేశాను అనమాట. పేపర్ క్లిప్స్ చూడగానే నాకు అది గుర్తొచ్చింది. నా పేపర్ క్లిప్పింగ్స్ అన్నీ మా వారే నీట్గా ఫైల్ చేసి నా సర్టిఫికెట్స్లో ఒక పక్కకు పెట్టారనమాట. సో పూరీలు అయితే మేము 8:30కి అలా తినేసాము. లోపల ట్రైన్లో అయితే 9కి అలా ఫుడ్ ఇచ్చారు, అస్సలు బాగాలేదు. ఇంకా అలా ఓపెన్ చేసి జస్ట్ చూసాము, నచ్చలేదు, పక్కన పెట్టేసాము అనమాట. తర్వాత వాళ్ళే వచ్చి పట్టుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ ఏంటంటే రాజమండ్రి వచ్చింది 9:15కి అలాగా. సో బ్రిడ్జ్ చూడడానికి అయితే చాలా మంచిగా ఉంది, మంచి కలర్ఫుల్ లైటింగ్స్తో పెట్టారు. బట్ కనిపించలేదన్నమాట. నించొని కూడా వీడియో తీశాను, అద్దాల్లో నుంచి ఏం కనపడలేదు. వాటర్ అయితే కొంచెం చలి ఎక్కువైపోయిందని చెప్పి మా చిన్నదాని దగ్గర స్వెటర్ వేసేసుకొని కాసేపు మళ్ళీ అక్కడ అలాగా బయటకైతే వచ్చామన్నమాట. ఏసీ ఎక్కువైపోయింది నాకు వందే భారత్లో. ఎక్కువసేపు ఉండలేనమాట ఏసీలోని, నాకు సైనస్ ఉంది కదా, తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో వైజాగ్ వచ్చేసరికి అయితే 11:30 అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిన వెంటనే వేడివేడిగా చేపల పులుసుతో ఎప్పుడు అన్నం తింటానా అని ఆలోచన అనమాట. అంటే మేము దగ్గరకు వచ్చేసరికి మా మమ్మీ కుక్కర్ పెట్టి ఉంచుతా అన్నది రైస్ వేడివేడిగా. సో ట్రైన్ అయితే దిగేసాము. మేము 11:30కే దిగాము. బట్ కార్ బుక్ చేసుకునేటప్పుడు
కొంచెం లేట్ చేసేసాడనమాట క్యాబోడు. ఒక 15 మినిట్స్ అక్కడే అలా వెయిట్ చేస్తూ ఉన్నాము. అంత అర్ధరాత్రి అయిపోయినా సరే రైల్వే స్టేషన్ అయితే ఎంత బిజీగా ఉందో వైజాగ్. చూడండి ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా 12:10 అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ వేడిగా చేపల పులుసు వేడి అన్నం అయితే పెట్టి ఉంచిందనమాట. కాళ్ళు చేతులు కడిగేసుకుని గబగబా తినేసాం. పూరీలు తిన్నాను, ట్రైన్లో 2 పూరీలు తిన్నాను. అయినా కానీ చేపల పులుసు ఎంత బేగా తినేస్తానా ఇంటికి వెళ్ళి అన్న క్రేవింగ్ ఉండిపోయిందనమాట. చూడండి 12:30 అవుతోంది. సో ఆ టైంలో వేడిగా తినేసాము. పిల్లలకి మా మమ్మీ తినిపించేసింది. తర్వాత ఫ్రెష్ అయ్యి పడుకుండిపోయాము. పొద్దున్నే ఆ రోజు మార్నింగ్ మా చెల్లివని మా మరిది గారేమో స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి వీళ్ళిద్దరిని ఇంటికి తీసుకొచ్చారనమాట మేము వచ్చామని చెప్పి. రోజు వాళ్ళ మమ్మీని తేబెట్టడానికి ఇద్దరు వెళ్తారు. వాళ్ళ మమ్మీని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వీళ్ళిద్దరూ మళ్ళీ వాళ్ళ డాడీతో ఇంటికి వచ్చేస్తారనమాట. ఈరోజు మేము వచ్చాం కాబట్టి మమ్మల్ని పలకరించడానికి అని చెప్పి ఇద్దరు బుడ్డోళ్ళు వచ్చారు. పొద్దున్నే కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాం. మా చిన్న చెల్లి కూడా నేను వస్తున్నానని చెప్పి ముందు రోజు నైటే వచ్చేసిందనమాట. సో పొద్దున్నైతే కాసేపు వాళ్ళిద్దరితో ఆడుకొని తర్వాత అయితే నేను ఫ్రెష్ అయ్యాను. వీళ్ళిద్దరినీ చూడగానే అసలు నేను ఎవ్రీ మంత్ ఒక్కసారైనా చూస్తున్నాను. మంత్కి వీళ్ళిద్దరూ పెద్దోళ్ళు అయిపోతున్నారు. వీడియో కాల్లో ప్రతిరోజు చూస్తాను, కానీ డైరెక్ట్గా చూసేటప్పుడు పెద్దవాళ్ళలాగా అనిపిస్తున్నారనమాట. కొద్దిసేపు వాళ్ళతో ముచ్చటించి ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. భారతీ గడికి అయితే నేను 10 o'clock స్టార్ట్ అయిపోతానని చెప్పేశాను, కానీ 10:30 వరకు ఇంట్లోనే ఉన్నాను. అప్పటికే భారతీ గడు 2 సార్లు కాల్ చేశారు, వచ్చేస్తున్నా అని చెప్పాను. అంటే బయలుదేరిపోయే టైంకి మళ్ళీ చేతికి నెయిల్ పాలిష్ పెట్టుకోలేదని చెప్పి ఫస్ట్ బ్లాక్ది పెట్టుకున్నాను. అది సరిగ్గా బాగాలేదు, మధ్యలో పాడైపోయిందని చెప్పి మళ్ళీ దాన్ని రిమూవ్ చేస్తే ఈలోపు మా చిన్న చెల్లి మళ్ళీ గ్రీన్ కలర్ నెయిల్ పాలిష్ పెట్టిందనమాట. సో 10:30కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకొకటి ఏంటంటే నేను ఉడా పార్క్లో జరుగుతుంది ఇది. నేను శివాజీ పార్క్ అని మైండ్లో పెట్టేసుకొని ఆ రూట్లో నుంచి వెళ్ళిపోయాం అనమాట. అప్పటికే భారతి మళ్ళీ ఇంకొక 2 సార్లు కాల్ చేసేస్తుంది. మేము లొకేషన్ పెట్టుకున్నాము. ఆ లొకేషన్లో దీని ఫోన్ కాల్ లిఫ్ట్ చేయడానికి అవ్వట్లేదనమాట. నీ స్క్రీన్ వెనక్కి రావట్లేదు, అలా స్ట్రక్ అయిపోయి ఉండిపోయింది. ఇది కాల్ చేసేస్తా ఉందనమాట. మొత్తానికైతే ఇంకా దగ్గర 11 అవుతుంది. అప్పుడైతే కలిసాము. పాపం ఇది వచ్చేసి కార్లో అలా ఉందనమాట బయట. ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు. అందరూ వచ్చేసారే స్వీటీ, కార్ పార్కింగ్ అయిపోయింది, బైక్ ఫుల్ అయిపోయాయి, రా అనేసి కాపరా పెడతా ఉంది. కానీ లోపలికి వెళ్ళేసరికి ఇంకా ఫుల్ అయితే అవ్వలేదు, సగం మంది అయితే వచ్చారనమాట. సో ఫస్ట్ అయితే ఇటు నుంచి మా వారు మమ్మల్ని ఇద్దరిని క్యాప్చర్ చేస్తున్నారు, అటు నుంచి భారతి వాళ్ళ హస్బెండ్ కూడా క్యాప్చర్ చేస్తున్నారనమాట. సో నన్నైతే మా వారే తీసుకెళ్లారు, పిల్లల్ని ఇంట్లో వదిలేశాను. భారతి కూడా వాళ్ళ చెల్లికి అప్పచెప్పేసింది పాపని. సో ఇక్కడ చూడండి, అన్నయ్యని చూసి నేర్చుకో అని చెప్పి వాళ్ళ ఆయనకి చెప్తుంది. అన్నయ్య ఎంత బాగా తీస్తున్నారు, ఇక్కడ ఆగండి, ఇలా ఉండండి, అలా ఉండండి అని చెప్తున్నారు అని. కాకపోతే మా వారికి కూడా సరిగ్గా తీసేవారు కాదు, సరిగ్గా వచ్చేది కాదు. ఇప్పుడిప్పుడే ఏదో కొంచెం అలా అలవాటు అయిందనమాట. తీసి సంవత్సరం వ్లాగ్స్లో కొంచెంగా కొన్ని అయితే సరిగ్గా తీయట్లేదు. నేనే అలా మేనేజ్ చేస్తున్నాను. ఇంకా ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా ఇక్కడి నుంచి అయితే జెంట్స్కి నాట్ అలౌడ్, అందుకే బయట వరకు కొన్ని పిక్స్ అవి తీసేసి ఇంకా ఫోన్ మాకు ఇచ్చేసి వాళ్ళిద్దరు ఇంకా వెళ్ళిపోయారు అనమాట. సో ఇక్కడ పిక్నిక్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. లోపలికి వచ్చిన తర్వాత అసలు ఈ పిక్నిక్ ఎవరు కండక్ట్ చేశారో మీకు ఇంకా చెప్పలేదు కదా. వైజాగ్లో వీరుమామ బ్రాండ్ అని తను బ్రాండ్ ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. సో వీరుమామ గారి ఆధ్వర్యంలోనే నేను 2016లో నేను మామ్స్ రాక్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాను అనమాట. అప్పుడు జస్ట్ పార్టిసిపెంట్ లాగా నేను పార్టిసిపేట్ చేశాను. బట్ ఇప్పుడు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్గా నాకు ఒక అవార్డు ఇస్తానని చెప్పి నన్ను ఇన్వైట్ చేశారనమాట. సో దానికోసం నేను వైజాగ్ వచ్చాను. సో లోపలికి వచ్చిన తర్వాత సార్ చాలా బాగా పలకరించారు వెల్కమ్ చెప్తూ. సో చాలా హ్యాపీ అనిపించింది. అంత పేరున్న సార్ నాకు పలకరించి ఎదురుకొచ్చి పలకరించడం అనేది చాలా హ్యాపీ అండ్ అది చాలా మెమరబుల్ మూమెంట్ అనమాట. బట్ అప్పుడు నాకు అంత ఎగ్జైట్మెంట్ క్యాప్చర్ చేయాలన్న ఆలోచన రాలేదు. భారతి గడు పక్కనే ఉన్నాడు, భారతిని కూడా గుర్తుపెట్టారు, ఫ్రెండ్ కదా భారతి రాజేష్ అని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ చూపిస్తున్న పాప లిటిల్ సోల్జర్స్లో ఒక సాంగ్ పాడింది అనమాట. ఎంత బాగా పాడిందో. ఇలా కొన్ని గేమ్స్ అయితే ఆడిస్తున్నారు. తర్వాత ఒక పక్క TV9 వాళ్ళు పిలిచి మాట్లాడమన్నారనమాట. ఫస్ట్ అయితే భారతి గడు మాట్లాడాడు, తర్వాత నన్ను మాట్లాడమన్నారు. సడన్గా మాట్లాడమంటే కొంచెం షై ఫీల్ అయ్యి కొంచెం భయం కూడా అనిపించింది అనమాట. ఇది రీల్ లాగా ఇన్స్టాలో పోస్ట్ చేసినప్పుడు అక్కడ నేనేం మాట్లాడాను
ఆ మాటలు పెడితే బాగుండేది అని అన్నారు. బట్ ఏంటంటే మాటలు పెట్టడానికి అక్కడ పక్కన సాంగ్స్ వినపడుతున్నాయి, చాలా పెద్దగా వినపడుతున్నాయి. సో నేను మాట్లాడింది కూడా నాకు సరిగా వినిపించట్లేదు అనమాట. సో అది నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను అనుకోండి, డిస్టర్బెన్స్ కేటగిరీలో మనకి ఇన్స్టా వాడు బ్లాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని చెప్పి నేను సాంగ్ యాడ్ చేసి పెట్టేశాను. బరంపూర్ నుంచి వచ్చారు, ఒకసారి క్లాప్స్ వాళ్ళు. ఎక్కడ బరంపూర్, ఎక్కడ విజయవాడ? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ వైజాగ్ లేడీస్ పిక్నిక్. లలిత జ్యువెలర్స్. కిరణ్ గారు పిలిస్తే అందరూ వస్తారు మరి. ఓకే, ఎస్ గోవిందం గారు. ఎస్ మేడం, పరీస్ సిల్వర్ గ్లాస్ విన్నర్ ఎవరు చూద్దాం. మీ ఇద్దరు ఒకటి తెలుసుకుంటున్నాం, చూద్దాం మరి. ఓకే, సో పరీస్ డ్యూటీ సలాం క్లాప్స్ జీ ఇందిరా గారు ప్లీజ్ గా వచ్చేస్తారు. ఎస్, లక్కీ డ్రా తీసాను కదా, సో ఆ పెద్ద ఆవిడకి వచ్చిందనమాట. మా చేతిని సిల్వర్ గ్లాస్ గిఫ్ట్గా ఇప్పించారు. ఇక్కడ అబ్బని తీయని దెబ్బ సాంగ్ పెట్టించారు. సో అక్కడ 2 స్టెప్లు వేశాను, మధ్యలో సాంగ్ ఆపేశారనమాట. అంటే కింద నుంచి లేటెస్ట్ సాంగ్స్ వేయండి అబ్బచ్చా అబ్బచ్చా అంటున్నారనమాట. ఇన్ఫ్లుయెన్సర్స్ని కాసేపు ఎంటర్టైన్మెంట్ చేయమన్నారు, అంటే మీడియా కవరేజ్ కోసం. సో అది కొత్త సాంగ్ కదా, నేను అబ్బచ్చా అలాంటి సాంగ్స్ అంత తొందరగా గెంతలేను. సో అందుకని నేను సైడ్ అయిపోయాను. భారతిగాడు అయితే అప్పటికి లంచ్ టైం అయిపోయింది. అండ్ లంచ్ టైంకి మేము కూపన్స్ తీసుకోవటం మర్చిపోయాము. సో కూపన్స్ తీసుకొని ఇంకా లంచ్ చేసేసి దాని తర్వాత మళ్ళీ స్టేజ్ ఎక్కిచ్చారు ర్యాంప్ వాక్ చేయించడానికి. సో పెయిర్స్గా ఇద్దరిని ర్యాంప్ వాక్ అయితే చేయించారనమాట. సో ఇక్కడ అదిరేటి డ్రెస్ మేమేస్తే ఆ సాంగ్ పెట్టారు. సో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు, ముందు వరకు వచ్చేయకండి, మీడియా కవరేజ్ అవ్వదు, సో అక్కడ వరకే రండి అని చెప్పి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తున్నారనమాట. తనే వీరు మామ గారు స్వామి మాల వేసుకున్నారు. సో ఫస్ట్ అయితే అదిరేటి డ్రెస్ మేమేస్తే ఆ మ్యూజిక్ రాగానే ఫస్ట్ పేరు భారతిగాడు నేను నడిచేసాం అనమాట. సో మేము అప్పటికే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము. ఎండ ఆ రోజు ఏంటంటే జనాల్లో చలికాలం అయినా సరే ఎండకి కొంచెం స్వెట్ వస్తుంది. సో మేము అప్పటికే చాలాసేపు వెయిట్ చేస్తుంటే ఆ బుడ్డోళ్ళు చూడండి 3 వచ్చేసారు ముందు నడిచేద్దామని చెప్పి. మేము ఎప్పటి నుంచో లైన్ కడుతున్నాం, మీరేంటి మధ్యలో లైన్లో వస్తున్నారని చెప్పి వాళ్ళని పంపిస్తే నవ్వుతున్నారు అక్కడ అందరూ. సో వాళ్ళైతే వెళ్ళిపోయారు, ఇంకా పిల్లలకి కాదు అని చెప్పి ఇంకా మమ్మల్ని అయితే స్టార్ట్ చేశారనమాట. సో ఫస్ట్ భారతిగాడు నేనును అన్ఎక్స్పెక్టెడ్గా అసలు అనుకోకుండా వాక్ చేసాం అనమాట. సో భారతి అందుకే ఒక 2 స్టిల్స్ ఇచ్చింది మీడియాకి, తర్వాత వెనక్కి వెళ్ళిపోయింది. నేనేదో పెద్ద ర్యాంప్ వాక్ క్యాట్ వాక్ చేసేసింది, అలా తెగ స్టిల్స్ ఇచ్చేసాను. ర్యాంప్ వాక్ అయిపోయిన తర్వాత క్యాంటీన్ ఉంటే అక్కడికి వెళ్ళి లెమన్ డ్రింక్ తాగుదామని చెప్పి వెళ్ళామన్నమాట. సో వెళ్ళి వస్తుండగానే వైజాగ్ స్టార్ గర్ల్స్ అవార్డ్స్ అని చెప్తున్నారు, సో స్టార్ట్ అవుతుంది అని చెప్పి చెప్తుండగానే ఫస్ట్ నేమ్ నన్ను పిలిచేశారనమాట. పిలిచేస్తే అసలు షాక్ అయ్యాను నేను. గబగబా ఇంకా ఫోన్ భారతికి ఇచ్చేసి పైకి వెళ్ళిపోయాను, బట్ కెమెరా ఆన్ చేసి ఇవ్వలేదు. సో ఫోన్ లాక్ అయిపోయింది అనమాట. ఇది భారతి ఫోన్లో క్యాప్చర్ చేసింది అప్పటికప్పుడు. సో అందుకనే కొంచెం బ్లర్ అయితే అయిపోయింది. భారతి ఫోన్ నుంచి నాకు సెండ్ చేసింది, నేను అప్లోడ్ చేసేసరికి కొంచెం బ్లర్ అయిపోయింది అనమాట. ఫైనలీ వైజాగ్ స్టార్ గర్ల్ అవార్డ్ అయితే మిసెస్ ఇండియా హేమలత రెడ్డి గారి చేతుల మీదుగా తీసేసుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే సోషల్ మీడియా అకౌంట్ నాది ఇప్పటికీ 5 years. సోషల్ మీడియా నుంచి నేను ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలా వెళ్ళాలి, అలా రావాలి, ఇదే కావాలి అని చెప్పి. నా వరకు ఏదన్నా వస్తే నేను వద్దనుకోలేదు. అప్పుడు టిక్టాక్లో కొన్ని వీడియోస్ వైరల్ అవ్వటం వల్ల సువర్ణ గారు మహాన్ న్యూస్లో లైవ్ ఇంటర్వ్యూ కోసం నన్ను పిలిచారు గెస్ట్గా. అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. టిక్టాక్ నుంచి అదొక బిగ్ అచీవ్మెంట్, నేను చేసినందుకు ఒక అర్థం ఉంది అని చెప్పి. అండ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్గా వైజాగ్లో స్టార్ గర్ల్ అవార్డ్కి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసి ఇన్ఫ్లుయెన్సర్గా అవార్డు ఇవ్వడం అనేది చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇన్స్టాలో ఇన్ని సంవత్సరాలు రీల్స్ చేసినందుకు ఇది ఒక బిగ్ అచీవ్మెంటే. ఏదో నా వీడియోస్ నాకు నచ్చినట్టు నాకు తోచినట్టు చేసుకుని వెళ్ళిపోవటమే తప్పితే ఇంకొక ఎక్స్పెక్టేషన్స్ ఏవి నేను సోషల్ మీడియా నుంచి ఎప్పుడూ పెట్టుకోలేదు. బట్ ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా నా వరకు వచ్చినవి, నేను కాదనుకోలేదు. టిక్టాక్ నుంచి నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మిసెస్ ఇండియా కూర్చున్నారనమాట. సో తనతో ఒక్క పిక్ కూడా దిగలేదు, ఒక పిక్ దిగి వెళ్ళిపోదామని చెప్పి నేను ఒక చిన్న పాప ఉంటే పాపకి ఫోన్ ఇచ్చాను అనమాట, ఒక పిక్ తీయమ్మా అని చెప్పి. సో మేమైతే ఇక్కడ పిక్స్ తీసుకుందామని చెప్పి వచ్చేసరికి లోకల్ ఛానల్ వాళ్ళు అందరూ వచ్చారనమాట, దగ్గరికి వచ్చారు. సో ఎలాగో వచ్చారు, అక్కడ సాంగ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మేడం ఒక స్టెప్ వేయండి నాతో కలిసి అని చెప్పి అన్నాను. సో
చూసారా ఫోటోకి స్టిల్ ఇస్తూ స్టెప్ వేయండి మేడం అని అంటే వేశారనమాట మాట కాదని లేక. ఇంకా అందరూ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అందరూ వచ్చేసారు అక్కడ. కొంతసేపు అయితే అలాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ సాంగ్స్ ఎలాగో ప్లే అవుతూనే ఉన్నాయి. జస్ట్ అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఏవో 2 స్టెప్లు అయితే వేసాము. సో మీడియా వాళ్ళు ఉన్నారు, ఫొటోస్ వీడియోస్ తీసుకున్నారు. అక్కడ లోకల్ ఛానల్లో అయితే కాసేపు ప్లే చేసినట్టున్నారు, మేమైతే సరిగా చూడలేదు. నేను నెక్స్ట్ డే ఇక్కడికి వచ్చేసాను కాబట్టి ఛానల్లో ప్లే చేసిన బీట్స్ పక్కన యాడ్ చేశాను చూడండి. గ్లామర్ మిస్సెస్ ఇండియా 2024 హేమలతా రెడ్డి గారు నాతో కలిసి భారతితో కలిసి ఒక 2 చిందులు వేయటం చాలా హ్యాపీ అనిపించింది. ఇది నా ఇయర్ మొత్తం ఒక మెమరబుల్ డే అనమాట. మళ్ళీ మనం వాళ్ళని మీట్ అవుతామో లేదో తెలీదు, మళ్ళీ మనం వాళ్ళని చూడగలుగుతామో చూడలేమో తెలీదు. సో ఉన్న క్షణాన్ని ఆ టైంని మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ఈవినింగ్ 4:30 or 5 అవుతుంది. తంబోలా గేమ్ అనమాట, అంటే హౌజీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో అదైతే ఆడాము. ఒక్క టికెట్ అంటే 3 tickets 100 rupees అలా ఇద్దరం కొనుక్కున్నాము 200 పెట్టి. కానీ మాకు ఏవి రాలేదు. కానీ అందులో గెలిచిన వాళ్ళకి మాత్రం సైకిల్, స్కూటీ, మంచి గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట. సో అలాగా కాసేపు అయితే గేమ్ ఆడాము. ఏం రాలేదని టికెట్లు చింపేశాము. మా వారు అప్పటికే వచ్చేసారు పిల్లల్ని తీసుకుని. ఇంకా భారతి వాళ్ళ హస్బెండ్ అయితే వస్తున్నారు, ఆన్ ద వేలో ఉన్నారు. ఇంకా 900 members వచ్చారు ఆ రోజు లేడీస్ పిక్నిక్కి. సో అందరూ ఒకేసారి మూవ్ అవుతున్నారు కాబట్టి ఇంకా గేట్ దగ్గర రష్గా ఉంటుంది అని చెప్పి మేము అందరూ వెళ్ళిన తర్వాత లాస్ట్లో వెళ్దాంలే అని చెప్పి ఇంకా సాంగ్స్ అలా ప్లే అవుతూనే ఉన్నాయి. సో మేమైతే ఇంకా అందరూ దిగిపోతున్నారు వెళ్తున్నారు కదా అని చెప్పి మాకు నచ్చినట్టుగా మేము గెంతుకున్నాం అనమాట అలసిపోయేదాకా. ఈ వీడియోస్ అన్నీ ఇంకా మా వారే ఒక పక్క నుంచి క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. సో జెంట్స్కి అయితే ఎలో లేదు, బట్ అప్పటికి ఈవినింగ్ 5 దాటిపోయింది. 5 వరకే పిక్నిక్ అనమాట. సో 5 దాటిపోయిన తర్వాత కొంచెం అలో చేశారు. సో అలాగా మా వారు పిల్లలు అయితే వచ్చి ముందున కూర్చున్నారనమాట. ఈ వీడియోలన్నీ మా వారు తీశారు. సో ఇంకా భారతి నేను ఇలా రెచ్చిపోయామంటే మేముగా చిన్న పిల్లల్లాగా గెంతుకుని ఉన్నాము. చాలా హ్యాపీ అనిపించింది. ఇయర్ మొత్తం మాకు ఒక మెమొరబుల్ డే అనమాట. సమయానికి నాకు స్టెప్స్ ఏం గుర్తురావట్లేదు. ఇది వచ్చి కులమ్మ గల్లకు కేకెళ్ళ పాటకి స్టెప్లు వేసేస్తుంది. అక్కడేమో లేటెస్ట్ సాంగ్స్ ఏమో పెడితే డీజే సాంగ్స్, ఇది వచ్చి చిరంజీవి స్టెప్లు వేసేస్తుంది అనమాట. చూసారా భారతి ఒరిజినాలిటీ మొత్తం మీకు యూట్యూబ్లో చూపిస్తున్నాను. ఎంత ఫుల్ ఎనర్జెటిక్గా వేసిందంటే డాన్సులు. అసలు నేనెన్న అలసిపోయాను కానీ అది మాత్రం అలసిపోలేదు. లాస్ట్ ఇయర్ వెయిట్ గెయిన్ అవ్వటం వల్ల దాని నుంచి కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయి. వెయిట్ లాస్ అయితే అయ్యాను కానీ హెల్త్ కొంచెం డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది అప్పుడప్పుడు. కొంచెం స్ట్రెస్. చదువుకున్నాను కదా, నేను కూడా ఏదైనా జాబ్ చేసుకుంటే బాగుండేది, ఇంట్లో వర్క్ అయిపోయిన తర్వాత కొంచెం టైం ఖాళీగానే ఉంటున్నాను కదా అని చెప్పి కొన్ని ఏంటంటే ఇంట్లో బాధ్యతలు వద్దులే, జాబ్ వద్దులే, బాధ్యతలు ఉన్నాయి కదా అని ఇలాంటివన్నీ ఆలోచించడం వల్ల కొంచెం హెల్త్ ఒకటి డిస్టర్బ్ చేసేసి మనల్ని ఒక డిప్రెషన్ లాంటిది అనేది వస్తూ ఉంటుంది అనమాట. జనరల్గా ఇంట్లో ఉండే లేడీస్కి అయితే కామన్గా ఇది వస్తుంది. సో అలాంటి వాటిని అన్నింటినీ అధిగమిస్తూ ఎప్పటికప్పుడు ఆలోచనలు డైవర్ట్ చేసుకోవటానికి నేను డ్యాన్స్ రీల్స్ అనేది అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, మీకు ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను రీల్స్లో. సో దాన్ని ఇంకా కొంతమంది తప్పుపడుతూ ఉంటారు, మీకు ఏం పని పాట లేదా, డ్యాన్సులు వేసుకుంటా కూర్చుంటారు సోషల్ మీడియాలో అని చెప్పి. రీల్స్ పెట్టినంత మాత్రాన ఎవరు బాధ్యతలు మర్చిపోరు. ఇంట్లో పిల్లల్ని చూసుకోకుండా, హస్బెండ్ని చూసుకోకుండా 24 గంటలు రీల్స్ చేసుకుంటూ ఉండరండి. కాకపోతే ఎవరికి ఉన్న బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. వాటితో పాటు వచ్చి కొన్నిటి స్ట్రెస్, డిప్రెషన్ అనేది ఉంటుంది. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఇంకొంచెం ఉంటుంది. అలా మనకేం కావాలో, మనం ఎలా ఉంటే హ్యాపీగా ఉంటాము అనేది కనిపెట్టి మన హ్యాపీనెస్కి మనకి సపోర్ట్గా ఉంటూ హస్బెండ్ అనేవాళ్ళు వెనకాతలుండి నడిపిస్తారు చూడండి, అది మాత్రం 100కి 100% చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ విషయంలో నేను మాత్రం చాలా అదృష్టవంతురాలని. ఎందుకంటే నేను ఏం చేసినా మా వారికి కరెక్ట్ అనే అనిపిస్తుంది. నేను ఎలా ఉన్నా నాకు లిమిట్స్ పెట్టరు. ఎలా ఉన్నా సరే హ్యాపీగానే ఉండు, నీకు నచ్చినట్టే ఉండు అని చెప్పి నాకు అంటారనమాట. అలా నేను ఎప్పుడు నా లిమిట్స్ అయితే నేను క్రాస్ చేయనని తనకి తెలుసు. సో అంతే. మొత్తానికి అయితే ఎంజాయ్ చేసాము. ఆ వీడియోస్ అన్ని మా వారే క్యాప్చర్ చేశారు. నేను డ్యాన్స్ చేస్తుంటే ఒక కిడ్ ఎంజాయ్ చేస్తుంది అన్నట్టే చూస్తారు మా వారు.
చాలా బాగా క్యాప్చర్ చేస్తారు వీడియోస్ అన్నీను. అంటే నాకు కూడా తెలియదు అనమాట, తను తీస్తున్నారని అనుకుంటాను కానీ ప్రతిదీ క్యాప్చర్ చేసి తన ఫోన్లో పెట్టుకుంటారు. అప్పుడెప్పుడు నాకు సర్ప్రైజ్గా నాకు మళ్ళీ వాట్సాప్లో వీడియోలు సెండ్ చేస్తారు, చూడు ఆ రోజు నువ్వు ఇలా చేసావు అని చెప్పి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా వాళ్ళకైతే ఇంకా బాయ్ చెప్పేసి మేము కూడా ఇంటికి వెళ్తున్నాం. అప్పటికే ఇంకా 7:30 అంతా అయిపోతుంది. సో పెద్ద చెల్లిని అయితే వచ్చిన దగ్గర నుంచి పలకరించలేదు, పిల్లల్ని అయితే చూశాను కానీ మార్నింగ్ పెద్ద చెల్లి దగ్గరికి వెళ్ళలేదని చెప్పి ఇంక ఇటు నుంచి ఇటు పెద్ద చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెల్లిని పలకరించి అప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. సో మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాం. మరుసటి రోజు సండే ఇంకా మార్నింగ్ అయితే చర్చ్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చాక భోజనం చేసేసి ఈవినింగ్ 4కి వైజాగ్ నుంచి ట్రైన్ అనమాట. సో 4కి ఎక్కితే విజయవాడ వచ్చేసరికి 12 అయ్యింది. అంటే ఇది ఏదో స్పెషల్ ట్రైన్ అంట. సో కొంచెం లేట్ చేసి అక్కడక్కడ స్టాప్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో లేట్ చేశారు. అలా ఎక్కువ స్టాప్స్ ప్రతి స్టాప్ దగ్గర ఆపుతూ తీసుకొచ్చారు. ఇంటికి వచ్చేసరికి 12 అయ్యిందనమాట. లాస్ట్ వ్లాగ్స్లో ఎవరో కమెంట్ పెట్టారు, వ్లాగ్స్ కొంచెం లెంతీ పెట్టండి అని చెప్పి. సో అందుకని బాగా లెంతీ వీడియో పెట్టేశాను. సో కొంచెం ఎడిటింగ్ అయితే టైం తీసుకున్నాను. మధ్యలో అట్నుంచి వచ్చాక నాకు కొంచెం హెల్త్ అయితే బాగాలేదన్నమాట. అందుకే వీడియోస్ చిన్న బిట్స్ ఎడిట్ చేయడము, కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడం, బ్యాక్ వచ్చేయడం, రెస్ట్ తీసుకోవడం ఇలా అయ్యిందనమాట. సో ఇదేనండి ఫైనల్ వ్లాగ్. వీడియో ఎలా ఉందో మాకు చిన్న కమెంట్ చేసి ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.